హలో గణేష్ వినిపిస్తుందా? ఏంటన్నా ఈ సార్లు పింఛన్లు ఇవ్వద్దు అంటున్నారు వాళ్ళందరికీ. మనం ఆయన విజయసాయి రెడ్డి మన నాయకులు అంతా అన్నారు కదా, ధర్మ వీళ్ళంతా బయటికి సంబంధించిన వాళ్ళు 9% మంది వాలంటీర్లు గా ఉన్నారు. అవును. దాన్ని మాకు ఎలక్షన్ కమిషన్ దృష్టిలో వేసుకొని ఎన్నికల విధులకు ఫస్ట్ సంక్షేమ పథకాలు ఇవన్నీ సంవత్సరాలు పింఛన్లు డోర్లు ఇవన్నీ పథకాలు దూరంగా పెట్టారనమాట. వీళ్ళు పాల్గొనొద్దు అని చెప్పి మనం పంపిణీ పోయినాం అనుకో డబ్బులు మంచినట్టు అవుతుంది కదా. అవునవును కరెక్ట్. ఓట్ల కోసం డబ్బులు మించినట్టు అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అట్లా దూరంగా పెట్టి మనం మళ్ళీ బెదిరిస్తామని చెప్తారని. కానీ మన నాయకులు ఏమంటారంటే చంద్రబాబు నాయుడు లెటర్ రాశారు ఇలాగా పంచొద్దు అని అంటున్నారు, టీడీపీ వాళ్ళు అని అంటున్నారు. ఎప్పుడు అన్న ఓన్లీ ఎన్నెళ్ళ దగ్గర ఉంటాడు కదా. అవునవును, నువ్వు రాలేదు, నువ్వు కూడా తీసుకోదాం మీటింగ్ కి పొలంలో పని అని చెప్తే నేను విలువలేదు. నేను పోయినానులే 7 మంది పోయినాం మన వాలంటీర్లు అందరం గురించి ఇదే మాట ఇట్లా ప్రచారం చేయండి. చంద్రబాబు అంటే టీడీపీ వల్లే ఆగిపోయింది, వాళ్ళు ఇవ్వద్దని చెప్పారు. అదే మేము టికెట్ మీరు కూడా తరలించేవాళ్ళం కదా, ఇట్లా చెప్పమని ప్రజలకు వాళ్ళు ఏం చెప్తండి టీడీపీ కొట్టేయకుండా చేయండి అని చెప్పేసి ప్రధాని చెప్పి చెప్పారనమాట. అట్లా ప్రతి ఒక్కరు ఆల్రెడీ మేము స్టార్ట్ చేసినాం, నువ్వు కూడా మీ ఇళ్ళకి స్టార్ట్ చేసుకోండి. బాగా వాడు దుబ్బేస్తున్నారన్న నిజంగా చెప్పాలంటే 5,000 ఇచ్చి బాగా వాడుకుంటారు. మళ్ళీ గెలిచిన తర్వాత అయినా ఏం చేస్తారు, ఏమో జీతాలు వేస్తా అంటున్నారులే. కానీ మనం ముందు మన ప్రభుత్వం రావాలా, జగనన్న గెలవాలా, జగన్ గెలిస్తేనే మనకి మళ్ళీ మన వాళ్ళకి తీసుకుంటా అంటున్నారు కదా. అవునవును కరెక్ట్. మనం గెలవాలన్నమాట, టీడీపీ అనేది గెలవకూడదు. టీడీపీ గెలిస్తే ఏమైందంటే అసలు ఉన్నట్టుగా తీసేస్తారన్న వీళ్ళు వాలంటీర్లు మొత్తం తీసేస్తారు. లేదు చంద్రబాబు వాలంటీర్ కొనసాగిస్తున్నా అంటున్నారులే, కొనసాగిస్తామని జీతం ఇస్తా అంటున్నారు. ఎన్ని కాదు కానీ మనం వాళ్ళు పెంచినా మన జగన్ గెలవాలా, మనం గెలవాలంటే మనం ఏం చేయాలా, కంపల్సరీ ఇట్లా పింఛన్ లేకుండా చంద్రబాబు పెట్టుకున్నాడు, టీడీపీ వాళ్ళు ఇవ్వకుండా చేశారని చెప్పేసి మనం ఆ విధంగా ప్రచారం చేసుకోవాలి. అంతే అంతే. ఇప్పుడు మన వాళ్ళకి తెలిసిందే, ఇప్పుడు మనకి ఇప్పుడైతే 5,000 ఇవన్నీ ఇచ్చినాయి, ఊరికే 5,000 ఇచ్చినాయి కదా మనకి, ఏమో సరే మీరు చేసుకొని చిన్నప్పటి కాంటాక్ట్ చేసుకుని మీ ఊర్లో అని చెప్పి ఏమని చెప్పారు. మనం అవన్నీ చెప్పుకోవాలి బయటికి. కానీ నెక్స్ట్ ఏమో చూస్తా అంటున్నారు, మన ఎమ్మెల్యే అయితే చెప్పాడు కంపల్సరీ మనం గెలిచినా మీకు ఏదైనా చేస్తామా జగన్ మామూలు వాలంటీర్లు చేయాలని చెప్పేసి ఉన్నాడు. అవును కాదన్నా, మనమే కన్నా సీఎం తర్వాత కీలక పాత్ర పోయిస్తాడు. కానీ ఈ లోకల్ నాయకులకు మన మీద అంత ఏడుకున్నమాట, ప్రజలు మన దగ్గర అందరూ వాలంటీర్లు దగ్గరికి పోతుందని చెప్పేసి వాళ్ళు అట్లా ఆ విధంగా ఉంది. కానీ వీళ్ళు ఏమంటారు, మన ఎమ్మెల్యే ఏమైనా కంపల్సరీ మీరు చేయాలమ్మా, వాలంటీర్లు చాలా మంచి పరిస్థితి ఉంటది, జగన్ మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. వేరే అన్న ఉండాలి, ఎవరైనా మీకు పోగా కేసు పెడతాది, మీరు పార్టీకి పని చేసినా మీ ఉద్యోగాలు పోతాయని చెప్పేసి అంటున్నారు. అది కానీ ఇప్పుడు తీసేస్తాడు, మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చి మళ్ళీ వేస్తారు కదా. వేస్తారు రాకపోతే ఇప్పుడు మనం జైలు కావాల్సింది సార్ తెలుసా, ఎవరు ఆలోచన చేసుకోవాలా, తప్పదు మనం చెప్తాను నేను సాయంత్రం వెళ్ళేసి మనం మొత్తం సత్యపడిలో 100 ఓట్లు కూడా రాకూడదు, 3,000 ఓట్లలో 100 ఓట్లు కూడా రాకూడదు. ఓకే సరేనా, బాయ్.